హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో తలకాయ మాంసం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, అలాగే ఒక టమాటాను ముక్కల కింద కోసి వేసుకోవాలన్నమాట. 2 ఉల్లిపాయలను ఇలా ముక్కల కింద కోసి వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, వెల్లుల్లి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి మసాలా, అలాగే పచ్చిమిర్చి, కళ్ళుప్పు వేసుకొని బాగా వేపుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా. చూసారా, ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి. తలకాయ మాంసం అన్నమాట. లేతదైతే నార్మల్గా వండేసుకోవచ్చండి, కుక్కర్ లేకుండా. ముద్రదైతే విజిల్ వేయించుకోవాలన్నమాట. ఇదైతే మెదడండి, మేక మెదడు, చాలా మంచిది. అలాగే ఈ తలకాయ మాంసం కర్రీ అనేది కొన్ని పోషకాలు ఉంటాయన్నమాట వీటిలో. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఎంత మంచిదో ఇది తింటే అంతే వేడి చేస్తుంది. దీనికి చలువకి మజ్జిగ కానీ వాటర్ కానీ ఎక్కువగా తాగాలన్నమాట. మసాలా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తలకాయ మాంసం ఏదైతే ఉందో అదంతటిని కూడా వేసేసుకొని బాగా మసాలా పట్టే విధంగా ముక్కలకి కలిపేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా చాలా మంచిది అనమాట. చాలామంది పిల్లలు రొయ్యలు కానీ, చేపలు కానీ ఇలా మేక మాంసం అనేవి తినరనమాట. ఇవి కూడా పిల్లలకి అలవాటు చేయాలండి. చూసారా, ఈ విధంగా కలిపేసుకొని మగ్గ పెట్టుకున్న తర్వాత దీనిలో చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఈ ఉప్పు, పసుపు, కారాలు కూడా అన్నీ ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల హీట్ ఎక్కి మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత మనం మాంసాన్ని తగినట్టుగా చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలన్నమాట. చూసారా, ఇంకా నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక 6 విజిల్స్ అయితే నేను పెట్టించానండి. 6 విజిల్స్ అయితే మామూలుగా అయితే అన్ని విజిల్స్ పని ఉండదన్నమాట. బాగా ముదరదు కదా. దీనిలో కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా విజిల్స్ రానివ్వాలన్నమాట. నేనైతే విజిల్ పెట్టేసుకున్నానండి. కొన్ని సార్లు అయితే ఒక 10 పైన విజిల్స్ పడతాయి. చూసారా, ఈ విధంగా విజిల్ అయిపోయిన తర్వాత ఎంత చక్కగా, ఎంత టేస్టీ అయినా తలకాయ మాంసం కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం మెదడు ఏదైతే ఉందో అది వేసేసుకోవాలన్నమాట. విజిల్ పెట్టి అస్సలు వేయకూడదండి. మెదడు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అది మనం విజిల్ వేస్తే కరిగిపోతుంది, కనిపించదు. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే ఈ మెదడు కూడా బాగా ఉడికిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన తలకాయ మాంసం పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి.